ఎందుకంటే డాండ్రఫ్ వల్ల పింపుల్స్ అనేది వస్తుందండి. ఇది ఏం చేస్తుందంటే మన ఫేస్లో ఉన్న డర్టీ పార్టికల్స్ అని రిమూవ్ చేస్తుందండి. మీరు చూడొచ్చు స్కిన్ ఎలా ఉందని. హలో మై డియర్ వ్యూవర్స్, నేనే మీ అభిషేక్ నితిన్. మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ఎప్పటి నుంచో టీనేజర్స్ కంటే అడల్ట్స్ కంటే ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం ఏమైనా ఉందంటే ఫేస్ పైన ఉన్న పింపుల్స్ అండి. ఖచ్చితంగా ఇది చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది అనవచ్చు. చాలామంది పింపుల్స్ ఉండే వాళ్ళకి ఈ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఏమరా మన ఫేస్లో ఇలా పింపుల్స్ ఉంది, ఇది పోదా, ఏం చేయాలి పోవాలంటే చాలా బాధపడుతూ ఉంటారు కదా. మీ కొరకే ఈ వీడియో అనొచ్చు. ఇంతకుముందు నాకు చాలా పింపుల్స్ ఉన్నిందండి. ఒక 2 years బ్యాక్ అయితే నాకు చాలా పింపుల్స్ ఉన్నింది. బట్ ఇప్పుడు పింపుల్స్ మొత్తాన్ని, నా ఫేస్లో ఉన్న పింపుల్స్ మొత్తాన్ని మ్యాక్సిమం క్లియర్ చేసాను. 1 or 2 పింపుల్స్ మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పోతూ ఉంటుంది బంధువుల్లాగా. ఇప్పుడు మొత్తం పింపుల్స్ అనేది క్లియర్ చేశాను. జస్ట్ ఈ సింపుల్ ట్రిక్ వాడాను. ఇంకా చాలా ట్రిక్స్ ఉంది, బట్ ఈ ట్రిక్ వాడితే మ్యాక్సిమం మీకు పింపుల్ అనేది క్లియర్ అయిపోతుందండి. మీ అందరి మైండ్ వాయిస్ అనేది నాకు వినిపిస్తుంది, తొందరగా చెప్పు బ్రో అది ఏం ట్రిక్ అట్లని మీ అందరూ వెయిట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను ఏం ట్రిక్ వాడని చెప్తాను. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను కూడా మీలాగనే చాలా రోజులు, చాలా మంత్స్ అనేది యూట్యూబ్లో స్క్రోల్ చేసుకుంటూ పింపుల్ తగ్గాలంటే ఏం చేయాలి, హోమ్ రెమెడీస్ ఏంది, దాని తర్వాత ఏమైనా మంచి ఫేస్ వాష్ వాడాలా ఏంది అది ఇది మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాను. లాస్ట్ ఒక 2 years ముందు అయితే సెర్చ్ చేసిన తర్వాత దాని తర్వాత నాకు ఒక ట్రిక్ అనేది దొరికింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్లో ఎందుకు పింపుల్స్ వస్తుందంటే చాలా రీజన్స్ ఉందండి పింపుల్స్ వచ్చేదానికి. కొన్ని మందికి వచ్చి హార్మోనల్ చేంజెస్ వల్ల పింపుల్స్ వస్తుంది. కొన్ని మందికి వచ్చి ఫేస్ని క్లీన్గా పెట్టుకోరు, దట్ మీన్స్ మొహమే కడగరు, దానివల్ల ఆ డర్టీ పార్టికల్స్ అనేది ఫేస్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను మార్నింగ్ నిద్ర లేసాను, దట్ మీన్స్ ఇప్పుడు 11 టైం, 11 o'clock అనొచ్చు టైం, ఇంకా ఫేస్ అనేది కడగలేదు. ఎందుకంటే మీకు రిజల్ట్ చూపించాలి. నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది ఫేస్ అని మీకు చూపించాలని నేను ఫేస్ వాష్ చేయకుండా ఆయిల్ స్కిన్తో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇలానే ఉన్నాను అనుకోండి, ఈరోజు మొత్తం నేను ఫేస్ వాష్ చేయలేదు, ఇలానే వదిలేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా నా ఫేస్లో పింపుల్ అనేది ఒక 2-3 days తర్వాత వచ్చేస్తుందండి. ఎందుకంటే డర్టీ పార్టికల్స్ అనేది ఫేస్లోనే ఉంటుంది కాబట్టి పింపుల్ అనేది వచ్చేస్తుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ని అనేది క్లియర్గా పెట్టుకోవాలి. క్లియర్గా మీన్స్ ఏం లేదు, జస్ట్ మనం ఫేస్ని వాష్ చేస్తూ ఉండాలి. ఫేస్ క్లియర్గా ఉంటే పింపుల్స్ అనేది పోయే రోజుల్లో తగ్గిపోతుంది అనవచ్చు. బట్ చాలామంది సోప్ వాడతారు. సోప్ వాడొచ్చా అంటే నన్ను అడిగినంత మాత్రం నేను చిన్నప్పుడు సోపే వాడేవాడిని. సోప్లో pH లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉందండి. మన ఫేస్ వచ్చి సెన్సిటివ్ స్కిన్ అనొచ్చు. ఆ pH లెవెల్కి మన ఫేస్కి కరెక్ట్గా సెట్ అవ్వదు అనొచ్చు. ఇప్పుడు సెట్ అవ్వాలంటే ఏం చేయాలి బ్రో అంటే ఒక మంచి ఫేస్ వాష్ని వాడాలండి. మంచి ఫేస్ వాష్ని వాడితే ఖచ్చితంగా ఇప్పుడున్న పింపుల్స్ చాలా తగ్గేదానికి ఛాన్సెస్ అయితే 99% ఉందండి. ఓకే బ్రో, ఇన్ని విషయాలు చెప్పేసావు, నువ్వే మంచి ఫేస్ వాష్గా మాకు రికమెండ్ చేసే బ్రో అంటే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఇదైతే పెయిడ్ ప్రమోషన్స్ ఏం కాదండి. లాస్ట్ ఒక 2 years నుంచి నేను ఈ ఫేస్ వాష్నే వాడుతున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసి మీకు రిజల్ట్ అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు నా స్కిన్ మాత్రం చూసుకోండి, మొత్తం ఆయిలీగా ఉంది. నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత నా స్కిన్ ఎలా గ్లో అవుతుందో మీరే చూడండి. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసాను. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ కూడా అంత హార్మ్ఫుల్ కలిగించే ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ లేదు. ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ ఉంది. బట్ వేరే ఫేస్ వాష్తో కంపేర్ చేస్తే నేను చెప్పాలంటే ఈ ఫేస్ వాష్ ఎంతో వర్త్ అనొచ్చు. ఇప్పుడు మీ ముందరే నేను ఫేస్ వాష్ అనేది చేయబోతాను. నా ఫేస్ని వెట్ చేసుకొని మీ ముందుకు వచ్చి నేను ఫేస్ వాష్ అనేది చేస్తాను. మీరే రిజల్ట్ అనేది లైవ్గా చూడవచ్చు. వెయిట్ చేస్తానండి, తడి చేసుకొని వచ్చేస్తా ఫేస్ని. ఓకే, నా ఫేస్ని అనేది నేను వెట్ చేసుకునేసాను. ఇప్పుడు మీ ముందు లైవ్గా. దీంట్లో ఇంకా లాస్ట్ కొంచెం ఉంది, కొత్త ఫేస్ వాష్ అనేది కొనాలి. ఓకే తీసుకున్నాను. ఇంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు డెమో కోసం చూపిస్తున్నాను. జస్ట్ ఒక్క రవ్వ తీసుకుంటే చాలు, ఫేస్ మొత్తానికి ఇది చాలా చాలా సరిపోతుంది. నేను చాలా ఎక్కువ తీసుకునేసాను వీడియోలో కోసం. ఓకే, స్లోగా మనం ఫేస్లో అనేది అప్లై చేయాలి. ఎక్కువ హార్డ్గా మనం ప్రెస్ చేసేయకూడదు. పింపుల్స్ని చాలా డిస్టర్బ్ చేయకుండా మనం చూసుకోవాలి ఫేస్లో. అప్పుడే ఫేస్ అనేది చాలా బాగుంటుంది.
మీకు ఒకవేళ పింపుల్స్ ఉంటే ఎక్కువ డిస్టర్బ్ చేయబోకండి. నేను ట్రిక్గా చెప్తాను ఎలా అప్లై చేయాలో. ఇది చూడండి. ఇది ఏం చేస్తుందంటే మన ఫేస్లో ఉన్న డర్టీ పార్టికల్స్ని రిమూవ్ చేస్తుందండి. ఓకే, హెడ్ పైన నాకు ఇక్కడ కొన్ని పింపుల్స్ అనేది ఉంది. అక్కడ ఎక్కువ నేను ఎందుకంటే డాండ్రఫ్ వల్ల పింపుల్స్ అనేది వస్తుందండి. అది కూడా చెప్పలేదు నేను. చాలా రీజన్స్ ఉంది మనకి పింపుల్స్ వచ్చేదానికి. ఓకే చాలు, నేను పోయి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఓకే అండి, ఫేస్ అనేది వాష్ చేసుకొని వచ్చేసాను. బికాజ్ మీరు చూడొచ్చు స్కిన్ ఎలా ఉందని. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం నిదానంగా క్లీన్ చేస్తే చాలు. ఎక్కువ మనం దానిపై ప్రెజర్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ రిజల్ట్ అనేది చూడండి. ఇంతకుముందు నా స్కిన్ నేను కావాలంటే కంపారిజన్గా పెడతాను. ఖచ్చితంగా ఈ ఫేస్ అనేది క్లియర్ చేస్తుంది. నా ఫేస్లో ఉన్న పింపుల్స్ దాంతో డర్టీ పార్టికల్స్ని కానీ మొత్తం క్లియర్ చేసి పింపుల్స్ అనేది ఖచ్చితంగా తగ్గించేస్తుంది. ఓకే, మీరు లైవ్ రిజల్ట్ అనేది చూసే ఉంటారు. నా ఫేస్లో చాలా ఆయిల్గా ఉంది, చాలా డర్టీ పార్టికల్స్ అనేది ఉంది. మార్నింగ్ నిద్ర లేసిన ఉంటున్నాయి కదా, దానివల్ల పిల్లో పైన అలా పనుకుంటాం, చాలా డర్టీ పార్టికల్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది, చాలా గ్లోయింగ్గా ఉంది. నేను కెమెరాలో ఇంతకుముందు వెళ్ళి చూశాను. ఓకే, ఇంతకుముందు వచ్చి నేను క్యార్ అని ఉంటాను, పాన్స్ పింపుల్ క్యార్ అని ఉంటాను. పాన్స్ పింపుల్ క్యార్ కాదు, పాన్స్ పింపుల్ క్లియర్. ఓకేనా, క్లియర్ ఈ ఫేస్ వాష్ పేరు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరుగా ఒకసారి రీసెర్చ్ చేయండి. ఈ పింపుల్స్ ఇంగ్రీడియంట్స్ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఆ ఇంగ్రీడియంట్స్ చూడండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. మన ఫేస్ని ఇది హార్మ్ చేస్తుందా లేదా మీరే చెక్అవుట్ చేసి చూడండి. లేదు కరెక్ట్గా ఉంటుందంటే మీరు వాడచ్చు. ఇది డ్రై స్కిన్ కానీ లేకపోతే ఆయిలీ స్కిన్ కానీ ప్రతి ఒక్క స్కిన్ అనేది ప్రాపర్గా సెట్ అవుతుంది. ఇది మెన్ ఉమెన్ ఎవరైనా వాడచ్చు ఈ ఫేస్ వాష్ అనేది. ఓకే అంతే, జస్ట్ వచ్చి చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నా ఫేస్ మీరు చూడొచ్చు, చాలా సాఫ్ట్గా పింపుల్స్ మీన్స్ గ్లోయింగ్గా ఉందనొచ్చు. ఈ ఫేస్ వాష్ వాడిన తర్వాత ఒక మంచి విషయం ఏమైనా ఉందంటే ఒక 2 అవర్స్కి మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది ఈ ఫేస్ వాష్ వాడిన తర్వాత. దాని తర్వాత ఇంకేమైనా ఉందంటే అది చాలా రోజులకి వస్తుందండి. 100 ml అనేది ఉంటుంది అనుకుంటా, 100 grams అనేది ఉంటుంది. ఈజీగా మనకి ఒక 2.5 months అనేది ఈ పింపుల్ ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు. చాలా ల్యాగ్ అవుతుంది. ఇంకా వీడియోని ఏం చేసుకుంటాను. జస్ట్ ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది, దానికోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎస్ బ్రో మాకు కావాలని. ఖచ్చితంగా మీకు వరకు వీడియోస్ అనేది రాబోయే రోజుల్లో బోల్డ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. టాటా సీ యు గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.